రైతు బంధు ఆంక్షలు ఆరంభమైనాయి. అందరికీ ఇచ్చేసానని కేసీఆర్ చెప్తే రైతు కూలీలకి వాళ్ళకు కూడా మేము ఇస్తామని చెప్పినటువంటిది కాస్త కొండలు గుట్టలు లేఅవుట్లకి రైతు భరోసా ఇవ్వం, నిధులు దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటాం అంటే సంక్షేమ పథకాలు అనే దానికి షరతులు వర్తిస్తాయి అని చెప్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఏదైతే పరిపాలనకు సంబంధించి 100 రోజులలో మొత్తం చేస్తానన్నటువంటి దాంట్లో ఇప్పటికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే అన్నటువంటి పాయింట్ అయింది. 200 యూనిట్లు అంటే ప్రతి బిల్లులో 200 యూనిట్లు తగ్గిస్తారంటే 200 యూనిట్లు లోపు వాడే వాళ్ళకి మాత్రమే. తద్వారా అక్కడ ఒక రిస్ట్రిక్షన్ వచ్చేసింది. అంటే మొత్తానికి కాదు, అది మాట తప్పడం లేదా మడమ తిప్పడం అన్నటువంటిది అయింది. అట్లాగే గ్యాస్ కూడా 8 లక్షల మందికే వచ్చింది, 1 కోటి కనెక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో క్రమంగా ఏదైతే అద్భుతాలు చేస్తామన్నటువంటిది అతి పరిమితమైనటువంటి వాళ్ళకి మాత్రమే అన్నటువంటి సంకేతాలని ఇచ్చుకుంటూ వెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆ మాట చెప్తున్నారు. మరి ప్రజలు హర్షిస్తారా లేదా అన్నది రేపు ఎన్నికల్లో చూడాల్సి ఉంటుంది.